హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్కు సంబంధించి ఇండియన్ జాగ్రఫీలో ఈ వీడియో ద్వారా డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. మెయిన్లీ లొకేషన్ని ఆధారంగా చేసుకొని ఆన్ ద బేసిస్ ఆఫ్ లొకేషన్ని ఆధారంగా చేసుకొని మన ఇండియాలో డ్రైనేజ్ సిస్టమ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి హిమాలయన్ రివర్స్, మరొకటి పెనిన్సులార్ రివర్స్. ఈ హిమాలయన్ రివర్స్లో ప్రధానమైన రివర్స్ వచ్చేసి ఇండస్ రివర్ సిస్టమ్, గంగా రివర్ సిస్టమ్, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. ఈ 3 హిమాలయన్ నదులు. అదే పెనిన్సులార్ రివర్స్కి వచ్చేస్తే మనకి ఇవి మరి ఈస్ట్ ఫ్లోయింగ్, వెస్ట్ ఫ్లోయింగ్ అని 2 రకాలు ఉన్నాయి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఇందులో వెస్ట్ ఫ్లోయింగ్ చూసుకున్నట్లయితే నర్మదా, తపతి. అదే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫ్లోయింగ్ వచ్చేసి మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ఇవి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. వీటిని పెనిన్సులార్ రివర్స్ అని కూడా అంటారు. కృష్ణ, కావేరి. ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ పడమర వైపున ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలిసిపోతాయి, అరేబియన్ సీలో కలిసిపోతాయి. అదే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి తూర్పు వైపున ప్రవహిస్తూ మన పెనిన్సులార్ ప్లాట్యూలో తూర్పు వైపున ప్రవహిస్తూ ఇవన్నీ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతాయి. బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతాయి. రివర్స్లో పెరీనియల్ రివర్స్ అని ఉన్నాయి. పెరీనియల్ రివర్స్ అంటే సంవత్సరం మొత్తం ప్రవహిస్తే వాటిని పెరీనియల్ రివర్స్ అంటారు. పెరీనియల్ రివర్స్ ఫ్లో త్రూ అవుట్ ఇయర్. అవి సంవత్సరం మొత్తం ప్రవహిస్తాయి, అందుకే వాటిని పెరీనియల్ రివర్స్ అంటారు. ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర రివర్స్ ఇవి పెరీనియల్ రివర్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకు డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఈ రివర్స్ వలన, ఈ నదులు మనకు ఎలా ఉపయోగపడతాయి అంటే ఇరిగేషన్ అంటే వ్యవసాయానికి, అలాగే తాగునీరు అందిస్తాయి, డ్రింకింగ్ వాటర్. అంతేకాకుండా నదుల నుంచి మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా పనికొస్తాయి. ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఈ నదులు మనకు ఉపయోగపడతాయి. విద్యుత్ ఉత్పత్తికి కూడా మనం నదిలోని నీటిని ఉపయోగిస్తాము. అంతేకాకుండా లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ అంటే ఎక్కువ జనాభా నదీ తీర ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటారు. ఎందుకంటే నదుల తీర ప్రాంతాల్లో సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జీవించడానికి నదీ తీర ప్రాంతాల్లోనే ఎక్కువ జనాభా నివసిస్తూ ఉంటారు. నదుల ద్వారా మనకు ఇరిగేషన్, వ్యవసాయం బాగా జరుగుతుంది. నది నీటిని మనం తాగడానికి ఉపయోగిస్తాము, అలాగే రవాణా సౌకర్యాలకు చాలా ఉపయోగపడుతుంది, అలాగే విద్యుత్ ఉత్పత్తికి నదులు ఉపయోగపడతాయి. ఈ నదులలోని హిమాలయన్ రివర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిమాలయన్ రివర్స్ మేజర్గా చెప్పానుగా ఆల్రెడీ, ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. ఈ రివర్ సిస్టమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రివర్ సిస్టమ్స్ అంటే
ఇవి 3 రివర్ సిస్టమ్సే. రివర్ సిస్టమ్స్ అంటే రివర్ అలాంగ్ విత్ ట్రిబ్యూటరీస్, అంటే ఒక నదితో పాటు వాటి ఉపనదులను కలిపి మనం రివర్ సిస్టమ్ అని అంటాము. ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఇండియా మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇండస్ రివర్ ఇక్కడ మొదలవుతుంది. అంటే టిబెట్లోని మానస సరోవరం దగ్గర మనకు సింధు నది, మనం సింధు నది అంటాము, ఇంగ్లీష్లో వచ్చేసి ఇండస్ అంటారు. ఇండస్ యొక్క జన్మస్థలం టిబెట్లోని మానస సరోవరం. ఇది పడమర వైపున వెస్ట్ సైడ్ ఫ్లో అవుతూ ఇండియాలో లడఖ్ ప్రాంతంలో మొదటగా ప్రవేశిస్తుంది. ఫస్ట్ ఎక్కడ ఇది ఇండియాలో ఎంటర్ అవుతుంది అంటే లడఖ్ ప్రాంతంలో. ఇలా లడఖ్ ప్రాంతంలో ఎంటర్ అయ్యి అలాగే ప్రవహిస్తూ పాకిస్తాన్ గుండా అరేబియన్ సీలో కలిసిపోతుంది ఈ ఇండస్ రివర్. ఇండస్ రివర్ లెంత్ వచ్చేసి 2900 కిలోమీటర్స్. దీని పొడవు 2900 కిలోమీటర్స్. ఇండియాలో దీని పొడవు వచ్చేసి 700 కిలోమీటర్స్. ఇండియాలో ఇది 700 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందం ప్రకారం 1960 ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందం ప్రకారం 20% ఆఫ్ ఇండస్ వాటర్ మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మన భారతదేశం ఇండస్ రివర్లో 20%ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, మిగిలినదంతా పాకిస్తానే ఉపయోగించుకుంటుంది. ఈ ఇండస్ రివర్కి ప్రధానమైన ఉపనదులు ఉన్నాయి. అవి ఏవేవి అంటే జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్. ఈ 5 ఉపనదులు ఇండస్ యొక్క ప్రధానమైన ఉపనదులు, సింధు నది యొక్క ప్రధానమైన ఉపనదులు. ఈ ఉపనదుల్లో లార్జెస్ట్ ట్రిబ్యూటరీ వచ్చేసి చీనాబ్. చీనాబ్ ఈజ్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్. ఈ 5 ఉపనదులు ఉన్నాయి కదా, ఈ 5 ఉపనదులు పాకిస్తాన్లోని మిథాన్కోట్ ప్రాంతంలో ఇండస్ నదిలో కలుస్తాయి. ఇవన్నీ కలిసి ఒకేసారి ఇండస్ రివర్లో మిథాన్కోట్ ప్రాంతంలో కలిసిపోతాయి. ఇలా కలిసిన ఇండస్ రివర్ సౌతర్న్ డైరెక్షన్లో అంటే దక్షిణ వైపున ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. ఇది ఇండస్ రివర్ సిస్టమ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి గంగా నది. గంగా నది గంగోత్రి గ్లేషియర్ దగ్గర గంగోత్రి గ్లేషియర్ నుంచి వస్తున్న భాగీరథి, అలాగే దేవప్రయాగ్లో ఉన్న అలకనంద, దేవప్రయాగ్లోని అలకనంద, భాగీరథి, అలకనంద ఇవి 2 కలిసి గంగా నదిగా ఏర్పడతాయి. ఉత్తరాఖండ్లో ఈ భాగీరథి నది, గంగోత్రి గ్లేషియర్ నుంచి వచ్చిన భాగీరథి నది, అలాగే దేవప్రయాగ్ నుంచి వచ్చిన అలకనంద నది, ఇవి 2 కలిసి గంగా నదిగా ఏర్పడతాయి ఉత్తరాఖండ్లో. ఈ నది లెంత్ వచ్చేసి టోటల్గా 2525 కిలోమీటర్స్. గంగా నది యొక్క పొడవు వచ్చేసి 2525 కిలోమీటర్స్. ఇది లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా అని అంటారు. గంగా నదిని లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. అంతేకాకుండా వీటి ట్రిబ్యూటరీస్ చూసుకున్నట్లయితే నార్త్ సైడ్ శారదా, ఘాగ్రా, గండక్, కోసి ఇవి ప్రధానమైన
ఉపనదులు. అదే సదరన్ డైరెక్షన్లో చూసుకున్నట్లయితే అంటే దక్షిణం వైపు నుంచి గంగా నదిలో కలిసిపోతాయి. యమున, చంబల్, బెత్వా, సోన్ నదులు గంగా నదికి దక్షిణం వైపు నుంచి కలిసే ప్రధానమైన ఉపనదులు. గంగా నదికి ఉన్న ఉపనదులలో చాలా పెద్ద ఉపనది, లార్జెస్ట్ ట్రిబ్యూటరీ వచ్చేసి యమున. లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా ఏది అంటే యమున అని చెప్పాలి. ఈ గంగా నది వెస్ట్ బెంగాల్ దగ్గర ఫరక్కా బ్యారేజ్ వరకు ప్రవహిస్తుంది. మన ఇండియాలో ఫరక్కా బ్యారేజ్ వరకు ప్రవహిస్తుంది. గంగా నది మన ఇండియాలో ఫరక్కా బ్యారేజ్ వరకు ప్రవహించిన తర్వాత గంగా నది భాగీరథి అండ్ హుగ్లీ రివర్, భాగీరథి అండ్ హుగ్లీ 2 భాగాలుగా విభజించబడి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. అంటే గంగా నది ఫరక్కా బ్యారేజ్ వరకు ప్రవహించి తర్వాత అక్కడ భాగీరథిగా లేదా భాగీరథి అండ్ హుగ్లీ రివర్గా 2 రివర్స్గా డివైడ్ అయిపోయి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. బంగ్లాదేశ్లో ఎంటర్ అయిన గంగా నదిని పద్మ అని పిలుస్తారు. బంగ్లాదేశ్లో దీనిని పద్మ అని పిలుస్తారు. బంగ్లాదేశ్లో గంగా నది బ్రహ్మపుత్ర నదితో కలుస్తుంది. బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో జమున అని పిలుస్తారు. బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మ అని, బ్రహ్మపుత్ర నదిని జమున అని పిలుస్తారు. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ప్రాంతమైన సుందర్బాన్ డెల్టా ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మానస సరోవరంకి తూర్పు వైపున వెళ్తే కైలాష్ పర్వతాలు వస్తాయి. కైలాష్ పర్వతాల శ్రేణులలోని చమయుంగ్డంగ్ గ్లేషియరే ఈ బ్రహ్మపుత్ర నది యొక్క జన్మస్థలం. దీనిని టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారు. ఈ బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లో దిహంగ్ ఘాట్స్ దగ్గర ఇండియాలో ఎంటర్ అవుతుంది. దీనిని మన ఇండియాలో బ్రహ్మపుత్ర అని పిలుస్తారు, టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారు. అదే బంగ్లాదేశ్లో చూసుకున్నట్లయితే జమున అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది మొత్తం పొడవు వచ్చేసి 2900 కిలోమీటర్స్. ఇందులో మన ఇండియాలో జస్ట్ 900 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. మన ఇండియాలో 900 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది బ్రహ్మపుత్ర నదిది. అదే ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2900 కిలోమీటర్స్ లెంత్. ఈ బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లో గంగా నదితో కలుస్తుంది. అలా కలిసిన తర్వాత యాక్చువల్గా బంగ్లాదేశ్లో దీనిని జమున అని పిలుస్తారు. ఈ జమునా నది, పద్మా నది అంటే గంగా నది, బ్రహ్మపుత్ర నది ఈ 2 కలిసిన తర్వాత వచ్చిన నదిని మేఘనా అని పిలుస్తారు. మేఘనా అని పిలుస్తారు. ఈ హిమాలయన్ రివర్స్కు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. హిమాలయన్ రివర్స్లో మేజర్గా ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర నదులు. ఇండస్ రివర్ వచ్చేసి అరేబియన్ సీలో కలిసిపోతుంది. ఇక్కడ మిథాన్కోట్లో, పాకిస్తాన్లోని మిథాన్కోట్లో జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్ అయిన ప్రధానమైన ఉపనదులు కలుస్తాయి. గంగా నది ప్రధానమైన ఉపనది వచ్చేసి యమున. ఈ యమున గంగా నదిలో అలహాబాద్ దగ్గర కలుస్తుంది. అలహాబాద్ ప్రాంతంలో గంగా నదిలో యమునా నది కలిసిపోతుంది. ఈ గంగా నది పొడవు వచ్చేసి 2525 కిలోమీటర్స్. లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా అని కూడా పిలుస్తారు. గంగా నది ఫరక్కా బ్యారేజ్ దగ్గర 2 భాగాలుగా విభజించబడి భాగీరథి నది, హుగ్లీ నదిగా ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. అంతేకాకుండా గంగా నది బంగ్లాదేశ్లో దీనిని పద్మ అని పిలుస్తారు. బంగ్లాదేశ్లో గంగా నది బ్రహ్మపుత్ర నదితో కలిసి పెద్ద డెల్టా ప్రాంతాలైన సుందర్బాన్ డెల్టా ప్రాంతాలను ఏర్పాటు చేస్తాయి. బ్రహ్మపుత్ర నదులు కలిసిన నదిని మేఘనా అని పిలుస్తారు బంగ్లాదేశ్లో.
వీటి మీద బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏదైనా ఇన్ఫర్మేషన్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ డీప్గా కావాలి అంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మా ఛానల్ని మీరు టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మా టెలిగ్రామ్ ఛానల్కు సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.